వెల్కమ్ టు తెలుగు బ్యూటీ టిప్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు చాలా స్పెషల్ వీడియో చూస్తున్నారు కదా. నేను ఇప్పుడే హెడ్ బాత్ చేశాను, తలస్నానం చేసి వచ్చాను. సో ఈ వీడియో కోసమే స్పెషల్గా ఇప్పుడు హెడ్ బాత్ చేసి వీడియో చేస్తున్నాను. ఏంటా వీడియో అనుకుంటున్నారు కదా. హెయిర్ సీరం హెయిర్కి రైట్ వేలో ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. చాలామందికి హెయిర్ సీరం ఎలా అప్లై చేసుకోవాలో తెలీదు. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి హెయిర్కి. సో రైట్ వేలో ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఎప్పుడు కూడా సీరంని చాలా ఎక్కువ అమౌంట్లో తీసుకోవద్దు. 5 to 6 డ్రాప్స్ అంతే తీసుకోవాలి, అంతకన్నా ఎక్కువ తీసుకోవద్దు. ఇప్పుడు ఇంకా మెయిన్ టిప్, ఫస్ట్ ఏమో తక్కువ అమౌంట్ ఆఫ్ సీరం తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటి మెయిన్ది అంటే మనం హెయిర్ స్కాల్ప్కి మాడకి అస్సలు అంటకుండా పెట్టుకోవాలి. ఓన్లీ హెయిర్కి పైన అంటేలాగే పెట్టుకోవాలి. అంటే మనకి కింద చివర్లు ఉంటాయి కదా, కింద స్ప్లిట్ ఎండ్స్ ఉన్నా పోతాయి, లేకపోతే పైనుంచి పెట్టుకోవాలి. అంతేకాని ఎప్పుడు కూడా స్కాల్ప్కి అంటనివ్వద్దు. సో స్కాల్ప్కి అంటే ఏమవుతుంది అంటే హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఎప్పుడు అలా చేయకండి, ఓన్లీ పైన మాత్రమే అప్లై చేయండి. అండ్ దీనివల్ల మీ హెయిర్ చాలా సిల్కీగా స్మూత్గా అవుతుంది. అండ్ ఇంకా ఏంటి అంటే ఒకవేళ మీది కర్లీ హెయిర్, అంటే ఇప్పుడు నాది కర్లీ హెయిర్ కదా, మీది కూడా కర్లీ హెయిర్ అయితే చాలామంది బాధపడుతుంటారు కర్లీ హెయిర్తోని. మా హెయిర్ చాలా రఫ్గా ఉంది, చాలా డ్రైగా ఉంది అని. సో అలా రఫ్గా డ్రైగా ఉన్న వాళ్ళు ఈ సీరంని అప్లై చేసుకోండి. మీ హెయిర్ చాలా స్మూత్గా అవుతుంది. కానీ స్కాల్ప్కి అప్లై చేయకండి. అప్లై చేసుకున్నాక హెయిర్ ఆరిపోయిన తర్వాత మీరు కోమింగ్ చేస్తారు కదా, అప్పుడు మీకు అర్థమైపోతుంది మీ హెయిర్ ఎంత స్మూత్గా అయ్యిందో. ఇంకొక మెయిన్ టిప్ ఏంటి అంటే ఎప్పుడు కూడా హెయిర్ని టవల్ పెట్టి గట్టిగా కొట్టడం, వాటర్ పోవడానికి గట్టిగా వదిలించడం చెయ్యొద్దు. ఇలా చేయడం వల్ల కూడా హెయిర్ చాలా డ్యామేజ్ వస్తుంది, చాలా డ్యామేజ్ అవుతుంది. సో తప్పకుండా ఈ వీడియో మీరు ఇంటి దగ్గరే ట్రై చేయండి. నెక్స్ట్ వ్లాగ్ వరకు టాటా, బాయ్ బాయ్.